నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. పెద్దపల్లి జిల్లా గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ తో కలిసి మహిళలతో కలిసి బతుకమ్మ ఆట ఆడారు. రామగుండం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహిళలకు బతుకమ్మ ఆటను నిర్వహించారు.
లైట్ అయింది సెల్లో సెల్లో లైట్ లైట్ అయ్యింది. ఓకే ఓకే థ్యాంక్స్. గౌరవం మనం కొనియాడుతూ మా ఊరు బాగుండాలి, మా రాష్ట్రం బాగుండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరికీ మంచి జరగాలని ఆ గౌరవం మనం కొనియాడుతూ ఆడుతూ పాడుతూ మరి వారి కోరుకుంటారు. మనస్ఫూర్తిగా ఆ జగన్మాత, కాళీమాత, అమ్మవారిని కోరుతారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, భూవైభవం రావాలి, ఇక్కడ ఇండస్ట్రీస్ రావాలి. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వారి యొక్క క్యాబినెట్ మినిస్టర్లు ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అగ్రభాగాన ఉంచడానికి శక్తినివ్వాలని చెప్పి కోరుతూ రామగుండం నియోజకవర్గంలో యావత్ తెలంగాణలో ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సుఖ సంతోషాలు వెదజిల్లాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, కోరుకున్న కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తి కోరుకుంటూ నా ప్రాంతంలో నిరుద్యోగ యువకులు అందరూ కూడా ఉద్యోగాలు రావాలని, ఈ ప్రాంతంలో ఇండస్ట్రీ తీసుకురావాలని ప్రయత్నంలో ఆ దేవదేవుడు, ఆ జగదంబ మాత, ఆ కాళీమాత, దుర్గామాత ఆశీస్సులు ఉండాలని కోరుతూ మీ అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున దసరా పండుగ శుభ. విద్య, వైద్యం, ఉపాధి కల్పన దిశగా ఆలయ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలను చేపడుతూ వస్తుందని ఆలయ ఫౌండేషన్ నిర్వాహకులు పరికిపన్న రాము తెలిపారు. ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రామగుండం కార్పొరేషన్ 32వ డివిజన్ ఎల్బీ నగర్ ఆ డివిజన్ కార్పొరేటర్, ఆలయ ఫౌండేషన్ సభ్యులు అయితే శివ ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. చూడండి పెట్టినావు అప్పుడు చూపించారు రావాలి. కనిపిస్తుందా ఈ కన్నుకి ఇక్కడ దెబ్బ తాకిందా? గోళీలు ఏమైనా వాడుతున్నావా దానికి?
లేకపోతే అక్కడ ప్రజాప్రతినిధులను సంప్రదించి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని తప్పకుండా అక్కడ కార్యక్రమం ఈ ఐ క్యాంప్ ని తప్పకుండా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఎవరైనా అట్లా ఉన్నా కూడా మాకు తెలియజేస్తే సో దాని షెడ్యూల్ ప్రకారంగా మనం తప్పకుండా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తప్పకుండా అందరికీ నమస్కారం అండి. నా పేరు పరికిమల్ల రామండి. శ్రీ పరికిమల్ల ఐఏఎస్ వల్ల అయింది. మా తమ్ముడు మా నాన్నగారి పేరు అయిన శ్రీ పరికిమల్ల సత్యనారాయణ అతని సంస్మరణం శ్రీ పరికిమల్ల సత్యనారాయణ సంస్మరణ శంకరాభ్యం సెంటర్ అని గత సంవత్సరం స్థాపించి ఈ తెలంగాణలో ఉన్న పేద ప్రజలు కంటితో బాధపడుతున్న వాళ్ళు ఎవరికైనా కూడా ఉచితంగా ఆపరేషన్స్ చేయించాలి, వాళ్ళకు అన్ని రకాలుగా సేవలు చేయాలని ఆయన గొప్ప సంకల్పంతో ఒక కంటి ఆసుపత్రిని మా ఒక స్వగ్రామమైన బసంతనగర్లో నిర్మించి ఎంతోమంది పేద ప్రజలకు తోడ్పడుతూ ఇప్పటి వరకు కూడా హాస్పిటల్లో 8,000 నుంచి 10,000 మంది వరకు సందర్శించి అన్ని ఉచితంగా మేము టెస్ట్ చేసాము. అందులో 2,000కు పైన క్యాటరాక్ట్ సర్జరీస్కి వాళ్ళని బస్సు పెట్టి హైదరాబాద్లో శంకర హాస్పిటల్ అని మల్టీ స్పెషల్ హాస్పిటల్ పంపించి ఎంతో ఖర్చుతో కూడుకున్న 40,000-45,000 ఖర్చు కూడుకున్న ఆపరేషన్స్ ఫ్రీగా చేయించి అక్కడ కూడా మల్టీ స్పెషల్ హాస్పిటల్లో వాళ్ళు 3 రోజుల నుంచి బెడ్ కానీ ఫుడ్ కానీ అన్ని ఫ్రీగా చేసి మళ్ళీ 3 రోజులు పంపిస్తారు. సో ఇది ప్రజలందరూ ఉపయోగిస్తూ శ్రీ పరికిమల్ల నరహరి ఐఏఎస్ గారి దీన్ని ఎంతో గొప్పగా తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 32వ డివిజన్లో ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ పరికిమల్ల నరహరి ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు స్వర్గీయ శ్రీ పరికిమల్ల సత్యనారాయణ గారి స్మారకార్థం వసంతనగర్లో నిర్మించినటువంటి ఐ హాస్పిటల్ దాదాపుగా సంవత్సరన్నర కాలంగా 2,000 ఆపరేషన్స్ చేయించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మన 32వ డివిజన్ ఎల్బీ నగర్లో ఈ కంటి హాస్పిటల్ సంబంధించి క్యాంపు నిర్వహించాలని మా కోరిక మేరకు ఈరోజు ఇక్కడ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు. సో అన్న నరహరి గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే క్యాంపులో దాదాపుగా 40 నుండి 50,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ఆపరేషన్స్ కూడా చేయించడం జరుగుతూ ఉంది. దాదాపుగా 250 మంది ఇప్పటికీ ఓపీ చూపించుకోవడం జరుగుతూ ఉన్నది. అట్లా చాలామందికి కూడా సర్జరీస్ అవసరమని ఐడెంటిఫై చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఈ దసరా తర్వాత శంకర్ ఐ హాస్పిటల్కు తీసుకెళ్ళి హైదరాబాద్ నార్సింగ్లో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా దగ్గరుండి మేమే సర్జరీ చేయించి తీసుకొని రావడం జరుగుతుంది. సో ఈ కార్యక్రమాన్ని ఇంకా కూడా అందరూ ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా పరికిమల్ల రామన్న గారికి, అలాగే అన్న నరహరి ఐఏఎస్ గారి బ్యాచ్ 92 బ్యాచ్ మిత్రులందరికీ, నా మిత్రులందరికీ, విజయానందన్న గారికి, అలాగే ముఖ్యంగా మా డివిజన్ ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మేము అడిగిన వెంటనే ఎప్పుడు సోషల్ మీడియాలో బ్లడ్ కానీ లేకపోతే ఏదైనా పెళ్లి పేరంట ఉన్నది లేకపోతే ఏదైనా మంచి చెడు ఉన్నదంటే పోస్ట్ చేసిన వెంటనే చాలామంది దాతలు స్పందించి వాళ్ళ సహకారం మా ఆలయ ఫౌండేషన్కి అందజేస్తూ ఉన్నారు. సో ఇదే సందర్భంగా మేము రిటర్న్గా వాళ్ళకు ఏం చేయలేకపోతాం, కానీ వాళ్ళ ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారని వారికి ఈ విధంగా వారికి సహకారం అందించాలని వాళ్ళందరికీ కూడా తెలియజేసి వాళ్ళందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కంటి ఆపరేషన్లో పెద్దలకు అవసరం ఉంటుంది కాబట్టి వాళ్ళందరినీ రావాల్సిందిగా ఆహ్వానించుకోవడం జరిగింది. సో చాలామంది ఇక్కడికి రావడం జరిగింది, చూపించుకుంటా ఉన్నారు. వారందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే గోదావరిఖనిలో ఉన్నటువంటి స్వచ్ఛంద సంస్థలు ఐక్యవేదిక ఏర్పడి గత కొద్ది కాలంగా మేము అందరం కూడా వివిధ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వారికి కూడా వారందరికీ పేరున ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.
బృందం అనేది ప్రతి ఒక్కరు తెలిసిన విషయం. వారందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందు ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఇప్పుడు ఆలయ ఫౌండేషన్ అంటేనే ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇక్కడ అయితే శివకుమార్ అయితే మ్యారేజీలు చేస్తాడు, మళ్ళీ ఎవరికైనా కాళ్ళు చేతులు లేకున్నా అని వాళ్ళ కాళ్ళు చేతులు తయారు చేయించి అమర్చడం కానీ, వాళ్ళ కాళ్ళు చేతులు ఇవ్వడం కానీ, ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న తమ్ముడికి భగవంతుడి సహకారం ఉండాలి, ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలు ఉండాలి. ముందు ముందు ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, చిన్న విన్నపం, తమ్ముడు ఇక్కడ క్యాంప్ నిర్వహించినట్టే ప్రతి ఒక గ్రామ పంచాయతీలో కూడా ఇట్లా పెడితే పాపం పల్లెటూర్లలో కొంచెం ఇబ్బంది ఉంటుంది రావడానికి పోవడానికి, అట్లాంటి వాళ్ళకు బాగా ఇంకా యూజ్ అవుతుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయము. ఈ ఫౌండేషన్ నిర్వహిస్తున్న పెద్దలందరికీ కూడా మా స్వచ్ఛంద సంస్థ తరఫున అందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే కళ్ళు అనేవి చాలా మందికి ముఖ్యమైనవి, చూపు అనేది చాలా ముఖ్యం. చెవులు వినపడకపోయినా కొంచెం ఇబ్బంది అటు ఇటు ఉంటుంది, కానీ కళ్ళు కనబడకపోతే చాలా కష్టపడతారు. అది చాలా చాలా గొప్ప విషయం. ఈ అన్నయ్య ఈ వర్క్ చేయడము చాలా చాలా సంతోషంగా ఉన్నది. ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ జరిగినప్పుడు ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా వినియోగించుకొని అందరూ ఇవన్నీ సేవలన్నీ కూడా వారందరి దాకా కూడా మేమందరం కూడా అన్నకు సపోర్ట్ చేసి జనాలకు తీసుకెళ్తామని అన్నకు ఈ సభాముఖంగా అందరికీ చెప్తున్నాము. అందరూ కూడా మొత్తం అందరూ కూడా వినియోగించుకోవాలి. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు దేవస్థానం దేవాలయంలో 100 గదుల నిర్మాణ కొరకు స్థలం పరిశీలించిన టీటీడీ ఇంజనీర్ల బృందం. కొండగట్టు ప్రాంతాలలో 2 ప్రదేశాలలో స్థల పరిశీలన చేసిన ఆలయ ఈవో, ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కృతజ్ఞతలు తెలిపిన అచ్చుపదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. అందుకని మనకు దేవాలయానికి 330 ఎకరాలు ఉంది కూడా మొత్తం తూర్పు దిక్కే. అందుకని మనం ఇటే డెవలప్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఇటు నుంచి ముందుకు వెళ్తే సార్ మన జాగానే కదా ముందు. ఇక మళ్ళీ ఇది కూడా కరెంట్ కూడా మన దగ్గర ఉంది, పవర్ దీనికి కూడా మనం తీసుకోవచ్చు. అసలు అరిత కేసులు కనబడుతుంది. భవిష్యత్తులో అత్యంత గొప్ప క్షేత్రంగా దీన్ని యావత్ తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా కొండగట్టు వైపు చూసేటట్టు వారి ఆశీస్సులతోటి, ఇలా ఆంజనేయ స్వామి ఆశీస్సులతోటి ఈ పనులన్నీ కూడా మేము ప్రారంభించుకొని పూర్తి చేస్తామని చెప్పి నేను చెప్తున్నాను. దీనికి సంబంధించినటువంటి స్థల పరిచన టీటీడీ సంబంధించిన ఇంజనీర్లు, అదేవిధంగా క్రీడలు, క్రీడాకారుల మధ్య స్నేహభావాన్ని పెంచడంతో పాటు ఆట విడుపునిస్తాయని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ అన్నారు. గోదావరికని ప్రెస్ క్లబ్, ఆర్జీవన్ అధికారుల మధ్య ఆదివారం గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఫ్రెండ్లీ మ్యాచ్ నిర్వహించారు. Good defense, but then stay to the fielder, no run. Over after the completion of 3 overs, score moves to 14 for the loss of 1 wicket. పంపించిన ఒక గేట్ లాంటి చేసుకోండి. సివిల్ నుంచి చేయొచ్చో లేకపోతే సివిల్లో ఉన్నాయి కదా గేట్లు చేసి చేద్దాం. సార్ గట్టిగా చెప్పడం ద్వారా హృదయం తెలియజేద్దాం. ఎందుకంటే స్నేహపూర్వక క్రికెట్ టోర్నీని మ్యాచ్ను నిర్వహించడంలో వారి పాత్ర మోగం.
After the completion of 2 hours, score moves to 9 runs for the loss of 1 wicket. 2 ఓవర్లు ముగిసే సమయానికి ప్రెస్ క్లబ్ స్కోర్ 9 రన్. Great shot by the batsman Odell. Superb shot by the batsman Odell. రెడ్డి గారు అందరిని సిద్ధం చేస్తున్నారు. బహుశా భయపడి ఉంటారు. That's a great comeback by the bowler Suresh. సింగరేణి అధికారులకు అలాగే గోదావరి ప్రెస్ క్లబ్ టీం కు జట్ల మధ్య పిలిచినటువంటి సింగరేణి టీం కు బహుమతి ప్రధానోత్సవం జరుగుతుంది. మరి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమానికి బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమంగా సింగరేణి గుర్తింపు సంఘం ఏటీసీ నేత పల్లంపల్లి స్వామి గారిని కూడా వేదిక వైపు రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. ఒక చక్కటి కార్యక్రమాన్ని రూపొందించినటువంటి సింగరేణి యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఏఐటీసీ నాయకుడు కె స్వామి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈనాటి శాసనసభ్యులు డైనమిక్ లీడర్ ఆఫ్ రామగుండం రాజ్ ఠాకూర్ మక్కర్ సింగ్ గారికి, మన RG1 జనరల్ మేనేజర్ యువ రథసారథి యువ నాయకులు ఉత్సాహవంతంగా ఉత్తేజంగా RG1లో కార్యక్రమాలు నిర్వహిస్తున్న డి లలిత్ కుమార్ గారికి, అట్లాగే ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు పూదరి కుమార్, అట్లాగే ప్రధాన కార్యదర్శి శ్యామ్, అలాగే క్రీడాకారులు కళాకారులు హాజరైనటువంటి ఇక్కడికి కాంగ్రెస్ క్రీడలు కళలు అనేవి మనుషుల మంచి సంబంధాలను గుడ్ రిలేషన్షిప్ ను డెవలప్ చేస్తాయి. అలాగే ఆటలు పాటలు అనేటివి ఉల్లాసంగా ఉత్సాహంగా అందరి మధ్య ఒక మంచి హార్మోనీని డెవలప్ చేస్తాయి. కాబట్టి మానసికంగా శారీరకంగా ఉపయోగపడే క్రీడల్ని కళల్ని ఖచ్చితంగా సింగరేణి యాజమాన్యం ప్రోత్సహిస్తున్నది. భవిష్యత్తులో కూడా ఈ విధంగా జరగాలని క్రీడాకారులు కళాకారుల మధ్యనే కాదు, రానున్న కాలంలో రాజకీయ నాయకులు ట్రేడ్ యూనియన్ నాయకుల మధ్య కూడా ఒక రకమైన ఆటలు పాటలు జరిగితే సంబంధాలు సత్సంబంధాలు ఉంటాయి. విమర్శలు ఆత్మవిమర్శలు కాకుండా ఒక మంచి కార్మిక సంక్షేమం కొరకు ఈ పట్టణ అభివృద్ధి కొరకు కూడా పాటుపడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సంబంధాలు అభివృద్ధి కావాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఏఐటీసీ పక్షాన ఇప్పుడు గెలిచినటువంటి విజేతలు కేవలం ప్రశంసే, చిన్న గుర్తింపుగా వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది. జీకే టూయింగ్ లైన్ లో వెల్ఫేర్ ఆఫీసర్ గారు ఉన్నాను. అలాగే నాకు తెలిసి సింగరేణి స్టేడియం చరిత్రలో ఈ ప్రాంతంలోనే ఎంపైర్ చరిత్ర ప్రశంసలు అందుకోవాల్సిన కోరుతున్నాను. వంశీ ముందుకు రావాల్సి కోరుతున్నాను. సరే గట్టిగా చప్పట్లు కొడదాం అందరం. థ్యాంక్ యూ నవ్వండి
సావన ముందుకు రా. ఇక్కడ మాట్లాడే మాట మనం తక్కువ మంది ఉన్నాం ఇక్కడ, కానీ ప్రభుత్వానికి ప్రజల మధ్యగా వారధిగా ఉన్నటువంటి మీరు ఇది 2 లక్షల మంది ఇక్కడ ఉన్నటువంటి నివసించే ప్రతి ఒక్కరికి పోతుందని నేను భావిస్తాను. ఎందుకంటే ఏది చేసినా కూడా ప్రభుత్వం చేసినా, అటు సింగరేణి యాజమాన్యం చేసినా, సమస్య ఉన్న ఈ సమాజానికి తెలియజేసే బాధ్యత కలిగినటువంటి వారు ఈరోజు క్రీడల్లో పాల్గొనడం అనేది ఒక మంచి వాతావరణానికి నాంది. సింగరేణి 70% నగరం, మన రామగుండం నగరం సింగరేణి నగరం. ఒక కార్పొరేషన్గా సింగరేణిలో తెలంగాణలో ఇది ఒకటే కార్పొరేషన్. త్వరలో దీన్ని రుడాగా మారుస్తున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి అది సింగరేణి రుడాకు సంబంధించినటువంటి ఒక నగరంగా మారుతుంది. మరి సింగరేణి యాజమాన్యం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యగా సింగరేణికి వారధిగా ఉన్నటువంటి ఒక వ్యవస్థ ఇలా 4వ స్తంభంగా ఉన్నటువంటి మీడియా ఒక మంచి కలయికను, ఒక మంచి వారధిగా ఉండేటువంటి ప్రయత్నానికి అటు యజమానానికి, ఇటు అభివృద్ధికి, ఇటు ప్రభుత్వానికి ఒక క్రీడ ఏర్పాటు చేసుకోవడం అనేది మంచి శుభ పరిణామం భావిస్తా ఉన్నా. కుమార్ గారు చెప్పినట్టుగా గతం కంటే ఇప్పుడు కొంచెం క్రీడలు తగ్గుముఖం పట్టాను. తగ్గు కాదు, క్రీడలు అనేటివి రాష్ట్రంలో ఆ రోజు నేను ఉన్నప్పుడు నడిచినాయి. మళ్ళీ ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేద్దాం అనుకుంటున్నాం. దాంట్లో గోదావరిఖని ప్రాంతంలో ఇది ముఖ్యమంత్రి గారి లెవెల్లో కూడా చర్చ జరిగింది. సింగరేణికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్లో అన్నిటి కూడా వెల్ఫేర్లో, గనిలో ఉన్నటువంటి క్యాంటీన్స్లో ఏదైతే నిరంతరం ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పనిచేస్తున్న కార్మికుడు ప్రతి ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలను బ్రహ్మాండంగా చేయాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాంట్లో మొదటిగా రామగుండాన్ని ప్రారంభించాలని మొదటి రోజు నుంచే ప్రయత్నం చేస్తాం. ఈరోజు మీరు క్రికెట్ అందరూ ఆడుతున్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. ఇలా రామగుండం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం ఇది. దీన్ని మీరు కరెక్ట్గా చూసేది ఉంటే యాక్చువల్ ఇంకా కొంచెం వెడల్పు ఉండాలి. రౌండ్ ద క్లాక్ 800 కిలోమీటర్స్ రౌండ్ సర్కిల్ ఉండాలి. ఇటు మనకు ఒక 100 మీటర్లు వెనక్కి పోవాలి, ఒక 50 మీటర్లు ముందుకు పోవాలి. అది సాధ్యమవుతుంది కాదు తెలియదు, కానీ ఉన్న దాంట్లో మాత్రం ఇప్పుడు ఒక సింథటిక్ ట్రాక్, దాంతోపాటు సింథటిక్ ఫుట్బాల్ టీం, దాంతోపాటు ఉన్నటువంటి అన్ని ప్రమాణాలు జిమ్స్తో పాటు అన్ని చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. త్వరలో దానికి ఒక రూపకల్పన ఉంటుంది. అదే కాకుండా మీరు అందరు చూస్తూ ఉన్నారు, ఈ తక్కువ సమయంలో 9 నెలల సమయంలో దాదాపు 260 కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చాం. రామగుండంలో 1x800, అదే మాదిరిగా మేడిపల్లి రిజర్వాయర్ అక్కడ ఒక ప్లాంట్ 500 మెగావాట్లు, దాంతోపాటు 3x800 మన వద్దనుకున్న తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సింగరేణి ద్వారా ఈ నగరాల్లో గతంలో మా గతం కూడా ఉండే, కానీ పార్ట్ ఉంటుండే, కానీ ఈసారి పూర్తి శాతం అభివృద్ధిలో భాగస్వాములు అవుతూ ప్రధాన భాగస్వామ్యాన్ని వారు తీసుకోవాలి. 50-60 ఏళ్ళ కింద నుంచి లేనటువంటి డెవలప్మెంట్ రోడ్లు ఎప్పుడైతే వేసినారో ఆ రోజు వేసినాయి, మళ్ళీ రోడ్లు వేయాలంటే ఇవాళ ఒక 5 కోట్లతోటి దానికి ఒక శుభ కార్యక్రమానికి మొదలుపెట్టారు. రాబోయే రోజుల్లో పూర్తి చేస్తూ ఇలా ఎస్టీపీల నిర్మాణం, స్కిల్ డెవలప్మెంట్, మరి గ్రంథాలయాలు వారు చెప్పినట్టు, దాంతోపాటు ఈ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి రేపు దాదాపు 150 మందికి జిఎంఆర్ దగ్గరగా ట్రైనింగ్కి పంపించి అక్కడ వారికి 100% ఉద్యోగాలు ఇప్పించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇలా ఓసీపీలో మీరు అందరూ చూసినారు, పోరాటం చేసి వారి సహకారంతో సాధించిన 80% ఉద్యోగాలు స్థానికులకి. నిన్ననే వాళ్ళు ఒక 50-60 మందిలో తీసుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ మాదిరిగా అన్ని వ్యవస్థల్లో మన వారిని గతంలో మాదిరిగా ఒక ఉద్యోగం కల్పిస్తే 50 లక్షలు 2-3 లక్షలు తీసుకున్నాడు కాకుండా ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ వారి అవకాశం కల్పిస్తూ పని చేపించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇలా ఈ యొక్క ప్రాంతాన్ని అనేక మార్గాల్లో అనేక మంది
అటు ఎన్టీపీసీ, అటు జెన్కో బంద్ అయిన జెన్కో వారితో, అటు కేశవరామ్తో, ఇటు ఆర్ఎఫ్సిఎల్తో కలిపి, కార్పొరేషన్తో కలిపి, ప్రభుత్వంతో కలిపి ఈ నగరానికి పూర్వవైభవం తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తా ఉన్నాం. త్వరలో మార్పు కనబడే ప్రయత్నం జరుగుతా ఉంది. దీంట్లో మీరందరూ కూడా ముఖ్యంగా ప్రధానంగా సింగరేణి పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకున్నది. ఇవాళ శ్మశానాలన్నీ కూడా వారే మెయింటైన్ చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. 2 కోట్లు మేము ఇవ్వడం జరిగింది. తత్వమంతా కూడా మెయింటైన్ చేస్తూ సంవత్సరానికి 40 నుంచి 50 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడానికి సింగరేణి ఇలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అదే మాదిరిగా మైనార్టీలకు సంబంధించినటువంటి శ్మశానం, ఈద్గా, క్రిస్టియన్స్ సంబంధించింది, ఇవన్నీ కూడా ఓఎండం వాళ్ళు మొత్తం చేస్తూ, బ్యూటిఫికేషన్ ఓఎండం చేస్తూ నిరంతరం ఈ నగరానికి ఒక పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణలో ఒక అద్భుతమైన సింగరేణి నగరంగా చేసే ప్రయత్నం చేస్తున్నామనే విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. దాంట్లో భాగస్వాములు ఎన్టీపీసీ పార్ట్లో ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్ పార్ట్లో ఆర్ఎఫ్సిఎల్, ఇతర ప్రాంతాల్లో కూడా ఇవి చేసే ప్రయత్నం చేస్తాం. ఇంకా అనేక ఖోఖో పెట్టండి, అందరూ ఎక్కడ చూసినా క్రికెట్ ఆడతారు. ఈ క్రికెట్ ఈ గల్లీ దాటి బయటికి పో. మన టాలెంట్ ఇక్కడ ఉన్నటువంటి ఒక్కొక్కరు, ఆయన క్రికెట్, ఆయన ఫైటర్, ఆయన గాంధీ సార్ కూడా మంచి ఖోఖో ఆడతాడు, కబడ్డీ ఆడతాడు, మా వంశేమో చాలా ఆటలు ఆడతాడు, మల్లిక్ భాయ్ కూడా మంచి అథ్లీట్. అట్లనే ఇక్కడ కరాటే మార్షల్ ఆర్ట్స్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే మనం గోదావరికని రామగుండం అంటే అందరం క్రీడాకారులు, అన్ని రకాల క్రీడాకారులు, ఒక్కటి కాదు. దాంట్లో స్పెషలిస్ట్ మా వంశీ. సో అన్ని క్రీడల్లో కూడా రాణించే ప్రయత్నం చేద్దాం, ప్రోత్సహిద్దాం. అనేక మంది క్రీడాకారులు ఉన్నారు. జిఎం గారిని కోరుతా ఉన్నా, ఎంబటే ఇది మనం ఇదివరకు డిస్కస్ చేసుకున్నట్టుగా ముందుగా ఒక ట్రయల్ రన్, ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఈ స్టేడియంని అడాప్ట్ చేసి గ్రీనరీ, గ్రాస్తో పాటు ఇది కొంచెం వైడనింగ్ చేసుకుంటూ అటు కొంచెం వైడనింగ్ చేసే అవకాశం ఉందా చూస్తే ప్రాపర్గా సింథటిక్ ట్రాక్ వస్తుంది. అలాగే స్విమ్మింగ్ పూల్, ఇవన్నీ కూడా ఏ రకంగా చేయగలుగుతామో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయాలని తెలియజేసుకుంటూ, సింగరేణి అధికారులకి, క్రికెట్కు ఆడడానికి వచ్చినటువంటి 4వ స్తంభాలైనటువంటి ఈయన ఒక మాట, కొత్త పదం నేర్పించింది వాళ్ళు, కలం కార్మికులను. ఇది కొత్త వర్డ్, ఇది చాలా దగ్గర వాడచ్చు, ఇది వాడేద్దాం. కలం కార్మికులు, అంద కార్మిక ప్రాంతాల్లో కలం కార్మికులు అన్నారు. నో డౌట్ కలం కార్మికులు. మరి మీ అందరికి కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఇదే మాదిరిగా కలిసి ఒక కుటుంబంలా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు సహకారం చేయాలని చెప్పి అందరికీ శుభాకాంక్షలు, దసరా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. గౌరవనీయులు శ్రీ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ సార్, ఎమ్మెల్యే, గౌరవ ఎమ్మెల్యే రామగుండం నియోజకవర్గము. ఈరోజు కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కిరణ్ బాబు గారు, అట్లనే మా తోటి ఏఐటీసీ నాయకులు స్వామి గారు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శ్రీ పూతరి కుమార్ గారు, స్వామి గారు, మహంకాళ స్వామి గారు, రాజేష్ గారు, నా అధికారుల సంఘం అధ్యక్షులు పొనుగంటి శ్రీనివాస్ గారు, సింగరేణి అధికారుల సంఘము అధికారుల యొక్క కెప్టెన్ చిలక శ్రీనివాస్ గారు, ప్రెస్ క్లబ్ టీము కెప్టెన్ మల్లిక్ గారు, అట్లనే వివిధ నాయకులు, తోటి అధికారులు, మిగిలిన నాయకులు, ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా కింద 2 ఉంది, ఇటు కవరేజ్ ఉంది, ఇటు పార్టిసిపేషన్ ఉంది. ఈ భాగంలో అందరికీ నమస్తే. చాలా అద్భుతంగా ఉంది. అంటే నేను మామూలుగా ఏంటంటే రోజు డ్యూటీలు చేసుకోవడము, ఈవెన్ సండే కూడా చేసే దాంట్లోంచి ఇందాకనంటే ఆట విడుపుగా ఇట్లా వచ్చి చేయడం అనేది, పొద్దున్న నుంచి ఇక్కడ ఉండడం అనేది కొంచెం ఇట్లా ప్రపంచం ఇట్లా బయటకు చూసినట్టు కనబడుతుంది. ప్రపంచం ఇట్లా కూడా ఉంటుంది అనేది, ఒక 4-5 గంటల పాటు ఖుల్లాలో ఉండడం అనేది నిజంగా సంతోషంగా ఉన్నది. ఇది కాక ఈ ఒక సౌండ్ బాడీ, సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారు. బాడీ సౌండ్గా ఉన్న దాంట్లోనే మైండ్ కూడా ప్రశాంతంగా స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లనే ఒక ఆరోగ్యకరమైన ఎంప్లాయీ ఒక కంపెనీకి బెస్ట్ ఎసెట్ అంటారు. సో అదే స్ఫూర్తితోని గత వారంలోనే అనుకున్న తడవుగా ప్రెస్ వాళ్ళతో అయిన సందర్భంలో ఒకటి కార్యక్రమం చేస్తూ ఉంటుందంటే ఎంబటే అని తొందరలోనే వచ్చినందుకు బోత్ సైడ్స్ సింగరేణి ఆఫీసర్లను, సింగరేణి వాళ్ళను, అట్లనే ప్రెస్ వాళ్ళను అభినందిస్తున్నాను. ఇంత తొందరగా మనం కలిగాము. ఇక నేను సింగరేణి వాళ్ళు గెలిచినందుకు అభినందనల కంటే కూడా పార్టిసిపేట్ చేసిన 2 విన్నర్సే, ఫ్రెండ్షిప్ గెలిచింది.
ఫ్రెండ్షిప్ అనేది నిలుస్తుంది ఎప్పటికీ. ముఖ్యంగా సారు బిజీగా ఉన్నా కానీ వెరీ గుడ్. ఇది కాదు యాక్చువల్లీ మనకు కావాల్సింది నిలపాల్సింది కూడా స్పోర్ట్స్ మెన్షిప్పే గెలవాలి ఎప్పుడైనా. మనం కొన్నిసార్లు చూస్తాం, ఒక్కోసారి రన్నింగ్ రేస్లో ఉంటే పడిపోతే ముందు బయట వాళ్ళు ఆగి లేపి మళ్ళీ వాళ్ళని పంపించి ముందుకు పోయిన స్పోర్ట్స్ మెన్షిప్ ఎన్నో ఉంటుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మనందరి తరపు నుంచి గౌరవ ఎమ్మెల్యే గారు చాలా బిజీగా ఉన్నా కానీ నేను అతి తక్కువ సమయంలో ఇక ప్రెస్ క్లబ్ అని అంటే ఈ అవకాశాన్ని సారుతోని పరిచయం చేసే అవకాశాన్ని నేను పోగొట్టుకోకూడదని మరీ ప్రత్యేకంగా నేను ఉదయం చేయగానే వచ్చినందుకు అందరి తరపున ఒకసారి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ముందు ఒకటి సింగరేణి టీం ఒకటి తయారు చేద్దాం. అందులో ఆఫీసర్స్ సపరేట్గా ఉండదు, వర్క్ ఎంప్లాయీస్ సపరేట్గా ఉండదు. ఒకటి సింగరేణి టీం ఒకటే ఉంటుంది. అందులో ఆఫీసర్స్ కానీ సూపర్వైజర్లు ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒకటే టీం నెక్స్ట్ ఒకటి తయారు చేయబోతున్నాం ముందల. నెక్స్ట్ అది పెట్టుకుందాం. చాలా డిపార్ట్మెంట్స్ కూడా ఉత్సాహంగా ఉన్నారు. అటు పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైనా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, మిగిలిన ఎన్టీపీసీ ఉంది మన పక్కన, ఇట్లా చేసుకునే అవకాశం. ఇట్లాంటి దీని ద్వారా ఇటు గౌరవ ఎమ్మెల్యే గారు, ప్రెస్, మీరందరూ రావడం ద్వారా ఈ ప్రాంత ప్రజలకు స్పోర్ట్స్ మెన్షిప్ అనేది ఒక కల్చర్. ఇప్పుడు వేరే అవగేషన్ చాలా ఉంటాయి, బట్ స్పోర్ట్స్ మెన్ అనేది హెల్త్, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్, టీమ్ స్పిరిట్, ఉత్సాహాన్ని, జీవితాన్ని నడపడానికి ఒక ఉన్న వాటిల్లో ఇది కూడా ఉపయోగపడుతుంది. సో సార్ రావడం వల్ల ఈ యొక్క మెసేజ్ని ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత యువతకు మెసేజ్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. ఇది కాక సార్ నేను ఇక్కడికి రాగానే ఫస్ట్ అన్నది ఏంటంటే ఇక్కడ ఒక సింథటిక్ ట్రాక్ అర్జెంటుగా తయారు చేయించండి అని. సార్ హైదరాబాద్ నుంచి కన్సల్టెంట్స్ని పిలిపించి దీన్ని అతి తొందరలోనే సింథటిక్ ట్రాక్ చేయడంలో మనం పోబోతున్నాం. రేపు ఆ పని మీద నేను హైదరాబాద్ పోతున్నా సార్ ఆదేశాల మేరకు. సో అది కూడా త్వరగానే వస్తుంది. సార్ యొక్క దీనికి చాలా ఉంది. ఈ ప్రాంత యువత అంతా కూడా ఇటు చదువులలో లైబ్రరీలు అవి ఉండాలి, ఇటు కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉండాలి. ఇట్లా వాళ్ళు సొంతంగా డెవలప్ కావాలి. ఇట్లా స్పోర్ట్స్ మెన్ షిప్ డెవలప్ చేయాలని మాకు ఇప్పటికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదే రకంగా మనము చేయడం జరుగుతున్నది. ఇక్కడ విఠల్ నగర్ లో కూడా ఒక లైబ్రరీని ఏర్పాటు చేయమన్నారు పిల్లలు చదువుకోవడానికి. గంగానగర్ లో అక్కడ ఉన్నది, అట్లాంటిది ఇక్కడ అతి త్వరలోనే ఇక్కడ కూడా మనం ఏర్పాటు చేయబోతున్నాం. సో మరొక్కసారి ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ, ఆర్గనైజర్స్ కు, ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారికి మనందరి తరపు నుంచి కృతజ్ఞతలతో నాకు ఈ అవకాశం. అబద్దాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను నయవంచనకు గురి చేసింది. 16% లాభాల వాటా ప్రకటించి 33% అంటూ అబద్దాలు చెబుతోంది. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర ఆరోపించారు. గోదావరికని పట్టణంలో బీఆర్ఎస్ టీబీజీకే సంయుక్తంగా నికర లాభాలపై కార్మికులకు 33% లాభాల వాటా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఆదివారం చేపట్టిన నిరసన దీక్ష రసాబసాగా మారింది. ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పటికే అన్ని వర్గాలను మోసం చేసే అధికారంలోకి వచ్చి చివరకు సింగరేణి కార్మికులను కూడా నయవంచన చేసి పేరుకేమో 33% ప్రకటించి ఇచ్చింది మాత్రం 16%. దీనికి నిరసనగా ఈరోజు కార్మిక క్షేత్రం ఇది. ఈ గోదావరికని చౌరస్తాలో అనేక ఉద్యమాలు జరిగినాయి. ఎవరిని మేము ఇబ్బంది పెట్టలే. కార్మికులు, కార్మిక నాయకులు అరే ఈ వాటా సరిగ్గా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ నిరసన తెలియజేద్దామని ఒక కార్యక్రమం చేస్తే మరి పోలీస్ యంత్రాంగం ఇక్కడ చేయొద్దంటారు. మరి ఎవరికి చెప్పుకోవాలి? ఎక్కడ నిరసన చేయాలి అంటే ప్రభుత్వం కనీసం నిరసన చెప్పడానికి కూడా అనుమతించేటువంటి పరిస్థితి లేదు. నిజంగానే మరి కార్మికులకు కష్టం వచ్చినప్పుడు అనేక హక్కులు ఉన్నాయి వాళ్లకు. ఇప్పటికే తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం తరఫు నుంచి అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. చివరగా మరి ఈ వారం రోజుల లోపల వాటా పంపిణీ చేయడానికి సిద్ధమవుతున్నటువంటి తరుణంలో కార్మికుల యొక్క అభిప్రాయం కానీ, వాయిస్ కానీ మరొకసారి మేనేజ్మెంట్కి కానీ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం కోసం మరి కార్మిక సంఘం తరఫున, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ నిరసన కార్యక్రమాన్ని చేయబోతుంటే పోలీసులు అనుమతించకుండా అడ్డుకోవడం ఇది చాలా దురదృష్టకరం. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. సింగరేణి కార్మికులు ఎన్నో ఆశలు పెట్టుకొని మీకు అధికారాన్ని అప్పగించారు. అప్పటికే మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత అనేక సమస్యలకు పరిష్కారం చేసినటువంటి ప్రభుత్వం మన కేసీఆర్ గారి ప్రభుత్వం.
సింగరేణి కార్మిక సోదరులందరికీ కూడా తెలుసు. కాబట్టి ఏదైతే పోలీసులు ప్రభుత్వం అడ్డగిస్తున్నటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి మా కార్యాలయంలోనే ఈ నిరసన దీక్షను కొనసాగించే విధంగా మేము నిర్ణయం తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మాత్రం చాలా దారుణం. శాంతియుతంగా చేసేటువంటి నిరసనను వ్యతిరేకిస్తున్న పోలీసులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో కొనసాగుతున్నటువంటి నాయకులు కావచ్చు, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తా ఉన్నాం. ఈరోజు జై తెలంగాణ అన్నలందరికీ ఉద్యమాభివందనాలు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం పోలీసు ఇక్కడ చేస్తున్నటువంటి నిరసన దీక్షకు ఎంత ఇబ్బందులు కలిగిస్తున్నదో ప్రత్యక్షంగా చూసినాం. ఆనాడు ఇక్కడ తెలంగాణ ఉద్యమంలో ఇదే స్థలంలో వందల రోజులు కూడా టెంట్ వేసుకొని నిరసన దీక్షలు చేసినటువంటి సందర్భాలను చరిత్రలో ప్రజలందరూ కూడా చూసిండ్రు. ఈరోజు సింగరేణి కార్మికులకు నష్టం జరుగుతున్నది. లాభాల వాటాలలో 33% నికర లాభంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కొప్పలేశ్వరన్న గారి ఆధ్వర్యంలో చేస్తా ఉంటే కనీసం ఇక్కడ టెంట్ను వేసుకోలేరు అని అంటే వీళ్ళు ఎంత దౌర్జన్యం చేస్తున్నారో ఇవాళ ప్రజలు అర్థం చేసుకోవాలి. ఉద్యమకారులను అణగదొక్కాలని చూస్తే తప్పకుండా తగిన బుద్ధి గుణపాఠం ప్రజలు చెప్తారని హెచ్చరిక చేస్తూ మరి ఈ సందర్భాన్ని గౌరవనీయులు కొప్పలేశ్వరన్ గారు ప్రజలకు వివరిస్తారు.
ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.